కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ కళ్యాణ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాములోరి కళ్యాణం అంటే గుర్తొచ్చే భద్రాచలంలోనూ ప్రతి ఏటాలానే ఈ సంవత్సరం కన్నుల పండుగగా ఈ ఉత్సవం వైభవంగా సాగింది. మిథిలా స్టేడియంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్నంలో జరిగిన జానకిరాముల కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పులకించిపోయారు. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. కన్నులారా చూడతరమే అనుకుంటూ భక్తులు పులకించిపోయారు. ఏటా వైభవంగా సాగే భద్రాద్రి రాముని కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో జరగ్గా ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జానకీరాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి పరవశించిపోయారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సిఎస్ శాంతకుమారి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణానికి ముందు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రవర, మోక్ష బంధనం, యజ్ఞోపవీతం, వరపూజ, స్వామివారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి మధుపర్కాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్త రామదాసు చేయించిన పచ్చల పథకం వరుడైన రామయ్యకు, చింతాకు పథకాన్ని వధువు సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణస్వామికి అలంకరింపజేశారు. అనంతరం మహాసంకల్పం చేసి సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అర్చక స్వాములు వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన 3 మంగళసూత్రాలను భక్తులకు అర్చక స్వాములు చూపించి మాంగళ్యధారణ గావించారు. అనంతరం నూతన వధూవరులను గోదాదేవి అనుగ్రహించిన నాట్య తిరుమలి ప్రబంధంలోని వారణమాయం పాసురాలను పఠనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ క్రమంలో వేద ఆశీర్వచనం, అష్టోత్తర హారతి సమర్పించడంతో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ తంతు ముగిసింది. రాములవారి కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అలానే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, అన్నప్రసాదం అందజేశారు.